తంతురే చిన్న అడిగితే అన్ని చేస్తారు తీసుకుని బట్టి అనంతరము బాబు బూక్యా గారు కూడా అనివార్య కారణాల వల్ల రాలేకపోవడం చేత మన అదేవిధంగా అన్ని రంగాలలో అభివృద్ధి పదంలో పయనింపజేస్తున్నటువంటి మండల పరిషత్ అధ్యక్షురాలు శ్రీమతి వెలగ సుజాత రాజశేఖర్ రెడ్డి గారిని సవినయంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాను. అదేవిధంగా మాన్యులు సరస్వతి మానస పుత్రులు గౌరవనీయులైనటువంటి ఎంఆర్ఓ భిక్షా నాయక్ గారిని కూడా సవినయంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాను. అనంతరం మాన్యులు మండల పరిషత్ అభివృద్ధి అధికారి శ్రీ రంగారావు గారిని కూడా సవినయంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. అనంతరం మండల విద్యాధికారి శ్రీ కె పాండురంగయ్య గారిని వేదిక అలంకరించాల్సిందిగా సవినయంగా వారిని ఆహ్వానిస్తున్నాం. తర్వాత గ్రామ సర్పంచ్ శ్రీ సిహెచ్ వెంకటరెడ్డి గారిని చిన్నకొండూరు గారిని సవినయంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. తర్వాత ఈ యాదగిరి ఎంపీటీసీ చిన్నకొండూరు గారిని వేదికపైకి సవినయంగా ఆహ్వానిస్తున్నాం. వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. తర్వాత మాన్యులు పాఠశాల రథ సారథులు శ్రీ ఎం వెంకటేశ్వరరావు సభాధ్యక్షులుగా వ్యవహరించాల్సిందిగా వేడుకుంటున్నాను. ఇప్పుడు విద్యార్థులచే వందే మాతర గీతాలాపన ఉంటుంది కాబట్టి కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఆత్మీయ హితులు, సన్నిహితులు, గ్రామ ప్రముఖులు, అధికార అనధికార ప్రముఖులందరూ విజ్ఞతతో లేచి నిలబడాల్సిందిగా సవినయంగా వేడుకుంటున్నారు. వందే మాతరం సుజలాం సుఫలాం మలయజ శీతలాం శశ్యామలాం మాతరం వందే మాతరం శుభ్రజోష్ణ పులకితయామినీ పుల్లకుసుమ
పెద్దలందరూ పెదకొండూరు ఎంపీటీసీ గారు మాన్యులు అంజయ్ యాదవ్ గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. హలో 1889 నవంబర్ 14న ఉత్తరప్రదేశ్లోని అలహాబాద్లో ఆనంద భవన్లో ప్రాణం. ఎదపై ఎర్ర గులాబీ, తలపై తెల్లని టోపీ, చేతుల్లో శాంతిని సంకేతంగా సూచించేటువంటి శ్వేత కపోతంతో మనందరి హృదయాలను చూరగొన్న స్వర్గీయ ప్రథమ ప్రధానమంత్రి పండిత జవహర్ లాల్ నెహ్రూ గారిని మరొక్క మారు మన స్మృతి పదాలలోకి తీసుకొస్తూ వారిని వేదికపై కన్నా
ప్రదర్శనను చేయించడానికి రాబోతున్నాడు. ఒకటే మరణం ఒకటే గమనం ఒకటే గమ్యం గెలుపు పొందే వరకు అదుపు లేదు మనకు బ్రతుకు అంటే గెలుపు గెలుపు కొరకే బ్రతుకు కష్టాలు రాని కన్నీళ్ళు రాని ఏమైనా రాని ఎదురేది రాని ఓడిపోవద్దు ఆజీ పడొద్దు నిద్రేని కొద్దు నీని హద్దు ఒకటే జననం ఒకటే మరణం ఒకటే గమనం ఒకటే గమ్యం గెలుపు పొందే వరకు అదుపు లేదు మనకు బ్రతుకు అంటే గెలుపు గెలుపు కొరకే బ్రతుకు అది జరిగింది చెప్తా జరగబోయే చెప్తా ఉన్నది ఉన్నట్టు చెప్తా సోది చెప్తానమ్మా సోది చెప్తా ఉన్నది ఉన్నట్టు చెప్తా సోది చెప్తానమ్మా సోది ఆ కంచి కామాక్షి మధుర మీనాక్షి బెజ్జవాడ కనకదుర్గమ్మ తల్లి పల్కవే చదువులందు నీవు చక్కని తల్లి పంతుల ప్రేమను పొందేవు తల్లి తల్లిదండ్రుల మెప్పెందేవు తల్లి బాగా చదివి నువ్వు కల్కటేరవుతావు తల్లి నువ్వు కల్కటేరవుతావు మెట్టనింట నువ్వు మెప్పెందేవు తల్లి అత్తమామల ప్రేమ పొందేవు తల్లి పోయి వస్తాను తల్లి పోయి వార్తలు చదువుతున్నది నాలుకలేని నాయనమ్మ. డిఎస్సి 2008లో ఉపాధ్యాయ పోస్టులను ఎట్టకేలికి డిఏడి బీఈడి వారితో కాకుండా డిఎస్సి రాయని వారితో నింపడానికి మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించినట్లు విద్యాశాఖ మంత్రులు విలేకరుల సమావేశంలో తెలిపారు. నల్లగొండ జిల్లా ఒత్తూరు మండలంలోని తొండల గ్రామంలో కృష్ణా నీటి కొరకు ఆ ఊరి గ్రామ పంచాయతీ కుళాయి వద్ద జరిగిన ఘర్షణలో 30 కుండలు అక్కడికక్కడే పగిలిపోగా 15 మగబిందెలు సొట్టబోయాయి. వాటిని వెంటనే అధికారులు 108 వాహనంలో చండూరు ప్రభుత్వ కర్మాగారానికి వైద్య చికిత్స నిమిత్తం తరలించారు. ఆ గ్రామంలో ఉద్రిక్త పరిస్థితి తలెత్తడంతో కర్ఫ్యూ విధించామని పోలీసు అధికారులు తెలిపారు. సమభావన సంఘాలకు సూక్ష్మ రుణ సంస్థలు మంజూరు చేసిన అప్పులు వసూలు చేయుటకు జరిమానాలు విధించుటకు ప్రభుత్వం వారు మైక్రో ఫైనాన్స్ సంస్థలకు బదులుగా మహిళా సంఘాలకే పూర్తి అధికారాలు కట్టబెడుతూ జీవో విడుదల చేశారు. ఈ మధ్య కొత్తగా మార్కెట్లోకి వచ్చిన టీవీ వారు తమ ఉత్పాదనల గురించి చెప్తూ మా టీవీ చూసిన 60 సంవత్సరాల వయసు గల ముసలివారు 16 సంవత్సరాల వయసు గల నవయువకులుగా కనిపిస్తారని తెలిపారు. ఆరోగ్యమే బలహీనత అని ప్రచారం చేసే ఒక ఆహారం తయారు చేసే పరిస్థితులలో తీవ్ర వ్యాధితో బాధపడుతున్న ఒక ఎలుక ఆరోగ్యంగా ఎగిరి గంతులు వేస్తూ పాఠశాలకు వెళ్తున్నది.
గత సంవత్సరం ఫిబ్రవరి 30వ తేదీన హైదరాబాద్లోని శిల్పారామంలో అంగారక గ్రహానికి చెందిన టూత్ బ్రష్కు భూమిపై గల టూత్ పేస్ట్కు వివాహం జరిగినది. ఈ వివాహ సందర్భంన అంగారక గ్రహ టూత్ బ్రష్కు కట్నం కింద 50 లక్షల గ్యాలన్ల మంచినీరు ఇచ్చారు. ఇంకా కట్నంగా 20 లక్షల గ్యాలన్ల నీరు అదనం కట్నంగా తేవాలని హింసిస్తున్నట్లు టూత్ పేస్ట్ తల్లిదండ్రులు తెలిపారు. వీరు టూత్ బ్రష్పై చంద్రమండలంలోని జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు. వీరికి మద్దతుగా భూమిపై గల మహిళా సంఘాలు ఆందోళన చేస్తున్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో నిర్వహిస్తున్న మధ్యాహ్న భోజనంపై సమీక్ష జరిపిన ప్రభుత్వం ఇక నుంచి పాఠశాలల్లో చదివే విద్యార్థులు తమ ఇండ్ల నుంచే వారానికి 2 సార్లు మటన్ కానీ చికెన్ కానీ తెచ్చుకోవాలని తెలిపారు. ఇప్పుడే అందిన వార్త. 9వ మాదంలో విజయవాడ నుండి హైదరాబాద్ వెళ్తున్న కోడి రోడ్డు నిర్మాణంలో ఉన్న GMR టిప్పర్ను ఢీకొన్న సంఘటనలో టిప్పర్ తునకలైనది. సమీపంలో ఉన్న 10 దోమలు సజీవ దహనం కాగా 5 బొద్దింకలు తీవ్ర గాయాలు కావడంతో ఉస్మానియా హాస్పిటల్కు చికిత్స నిమిత్తం తెప్పిస్తున్నాము.